శ్రీమతే రామానుజాయ నమః. మనం ముందు వీడియోలలో రామాయణంలో స్వామి తాలూకు ప్రియదర్శన సదైక ప్రియదర్శన అన్న కళ్యాణ గుణం గురించి మనం అనుసంధానం చేసుకున్నాం. అయితే మనం 2-3 గుణాలు స్కిప్ చేసి సదైక ప్రియదర్శనకి వచ్చేసాం. కానీ ఏం చెప్పుకోవాలి? చారిత్రేణ చకో యుక్త సర్వభూతేషు కో హితః విద్వాన్ కః సమర్థశ్చ అప్పుడు కశ్చైక ప్రియదర్శన. మనం ప్రియదర్శన ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలలో ముందు మనం వదిలేసినటువంటి గుణాలు మళ్ళీ ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నాం. రామచంద్రమూర్తి కళ్యాణ గుణాలు అనుసంధానం చేసుకోవడం ప్రారంభిస్తున్నాం. అందులో ఏమిటనుకున్నాం? చారిత్రేణ చకో యుక్త. చారిత్రం అంటే నడవడిక, ఆచారం. అంటే శ్రీరామచంద్రమూర్తి తాలూకు నడవడిక, శ్రీరామచంద్రమూర్తి తాలూకు ఆచార వ్యవహారం చాలా అద్భుతమైన నడవడిక రామచంద్రమూర్తిది. ఏమిటి? తండ్రి గారి మాట తీసుకొని ఆయన స్వీకరించి అడవులకు వెళ్ళిపోతాడు. ఇవి తర్వాత భరతుడు వస్తాడు, కైకేయిని దూషిస్తాడు. మొత్తం పురోహితులతో, ప్రజలతో, తల్లితో, 3 తల్లులతో, అందరితోని సైన్యంతోని బయలుదేరుతాడు భరతుడు రామచంద్రమూర్తి దగ్గరికి. పంచవటి అనే ప్రాంతంలో ఉంటాడు రామచంద్రమూర్తి. అప్పుడు సీతాదేవి లక్ష్మణస్వామితో కలిసి తల్లుల 3తోని, అలాగే పురోహితులతోని, ప్రజలతోని, సైన్యంతోని వెళ్ళి రామచంద్రమూర్తిని వేడుకొని వెనక్కి తీసుకొద్దాం, రామచంద్రమూర్తికే అర్పిద్దాం ఈ రాజ్యాన్ని అని బయలుదేరి వెళతాడు. రకరకాల స్వామిని ప్రార్థిస్తాడు. కానీ ఎన్ని విధాలు ప్రార్థించినా రామచంద్రమూర్తి ఒప్పుకోడు. నేను ఒకసారి నాన్నగారికి మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆ మాట వెనక్కి తీసుకొని నేను తిరిగి వచ్చి రాజ్యాన్ని స్వీకరిస్తే త్రాచుపామును చూసినటువంటి జనం ఎలా అయితే భయపడిపోతారో అలా నడవడిక లేనటువంటి వ్యక్తిని, రాజును చూసి జనం అలాగా భయపడతారు. వాళ్ళు కూడా చరిత్రను తప్పుతారు, వాళ్ళు కూడా నడవడిక తప్పుతారు. అందువల్ల నేను వెనక్కి రాను అంటారు. ఎంతమంది ఎన్ని విధాలు చెప్పినా ఒప్పుకోడు. వశిష్ఠుల వారు చెప్పినా ఒప్పుకోడు, తల్లులు 3 చెప్పినా ఒప్పుకోడు, భరతుడు ప్రార్థించినా ఒప్పుకోడు, మిగిలిన వారు ఎవరు చెప్పినా ఒప్పుకోడు. ఇదంతా చూసి జాబాలి అనేటువంటి ఒక ఆయన పురోహితుడు ఆయన అంటాడు రామచంద్రమూర్తితో, రామా, నాన్నగారు చనిపోయిన వారి మాట గురించి నువ్వు ఇంకా పట్టించుకొని ఉంటే ఎలాగా? నువ్వు వారి మాట పాటిస్తున్నావు వారికి తెలుస్తుందా ఏమిటా అని నాస్తికవాదాన్ని ఇంచుమించుగా నాస్తికంగా ఆయన మాట్లాడేసరికి రామచంద్రమూర్తికి చాలా కోపం వచ్చేస్తుంది. అయితే అవతల పక్క పురోహితుల్లో ఒక ఆయన కనుక జాబాలి అనేటువంటి ఆయన గొప్ప ఆయన కనుక ఆ ఆగ్రహాన్ని దిగమింగుకొని, మిమ్మల్ని మా నాన్నగారు ఎలా పురోహితుల్లో ఒకరిగా స్వీకరించారు అని అంటాడు. అంత ఆగ్రహం వస్తుంది రామచంద్రమూర్తికి. అలాగే కాబట్టి నేను వెనక్కి రాను, భరతుడికి ఇచ్చినటువంటి రాజ్యాన్ని నేను వెనక్కి తీసుకోను, అలాగే నేను అరణ్యంలో ఉంటానన్న మాటని నేను ఇది చేసేసి నేను మళ్ళీ వెనక్కి వచ్చి రాజ్యంలో ఉండను. కులీనం అకులీనం వా శుచిం వా ఇది వా శుచిం చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం. ఒక వ్యక్తి ఉత్తముడా కాడా, పవిత్రుడా కాడా అనేది తన చారిత్రమే నిర్ణయిస్తుంది, తన నడవడికే నిర్ణయిస్తుంది. కాబట్టి నేను ఈనాడు వెనక్కి వచ్చి నేను ఆ పని నేను చేయలేను అంటాడు రామచంద్రమూర్తి. భగవంతుడు కూడా చరిత్రము కలవాడు. సమస్తమైనటువంటి సృష్టి స్థితి లయాలు చేస్తూ ఆ సృష్టి స్థితి లయాలు చేయడమే ఆయన నడవడిక. తాను ఆ జీవ ప్రకృతి తత్వాల్లో అనుప్రవేశించి వాటిని నియమిస్తాడు, వాటికి ఆధారభూతంగా ఉంటాడు భగవంతుడు. ఇది మనం చరిత్రము అంటే తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఇంకా చాలా విషయం ఉన్నప్పటికీ కూడా ఇది ప్రధానంగా మనం అనుసంధానం చేసుకోవాలి. స్వస్తి.